ఇవాళ తెలంగాణ రాజకీయాలు గరం గరం కంటే రాజు. ముందుగా మీకు అదేవిధంగా క్యూ న్యూస్ ప్రేక్షకులకి, క్యూ న్యూస్ యాజమాన్యానికి నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాజకీయాల్లో ఈ 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి 6 గ్యారంటీలను అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ పడుతున్న తిప్పలు గాబర్ ఉంది తప్ప గరం గరం లేదని అంటా ఉన్నా. ఎందుకంటున్నంటే 6 గ్యారంటీల పేరుతోటి వీళ్ళు ఇచ్చినటువంటి అనేక అంశాలని ఇలా ప్రజల ముందు బీఆర్ఎస్ పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం పెట్టారు, ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు, అనేక అంశాలని ఇలా ప్రజల్లో నిలదీస్తూ ఉంటే గాబరైతూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతిపక్షం పైన, నాయకుల పైన, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పైన దాడులు తీసే కాడికి వచ్చింది వీళ్ళు. మేమేమో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటా ఉన్నాం, అమలు చేయలేక వీళ్ళని దాడులు చేసే పరిస్థితికి వచ్చినారు. కాబట్టి 100% కాంగ్రెస్ పార్టీ గాబరా పడుతుంది. గ్యారంటీలను అమలు చేయలేక గాబరా పడుతున్న కాంగ్రెస్ తప్ప గరం రాజకీయాలు ఏం లేవు. ఆల్రెడీ తుసుబాంబు అయిపోయింది. అది ఎవరిపై దాడులు చేస్తున్నారు, ఇవాళ ఎవరి మీద దాడులు చేస్తున్నారు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం, పత్రికా కథనాల్లో చూస్తా ఉన్నాం. ఇవాళ అన్ని రకాలుగా ఇవాళ పిఎస్సి చైర్మన్ నియామకం జరిగింది. పిఎస్సి చైర్మన్ నియామకం కంటే ముందే హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అయ్యా స్పీకర్ గారు, ఇవాళ ఫిరాయింపుల చట్టం అనేది 1985లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇవాళ నేను అంటారు, ఇవాళ చాలా గొప్పలు జబ్బలు దచ్చుకొని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఫిరాయింపుల చట్టాన్ని మేము తీసుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. 1985లో నాటి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ గారు వారి నాయకత్వంలో ఆ రోజు ఫిరాయింపుల చట్టం వచ్చింది. ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఎవరు? నాడేమో ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది మేమని చెప్పేసి జబ్బలు దచ్చుకుంటారు. అదే ఫిరాయింపుల్ని వ్యతిరేకిస్తుంది, అదే ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ 2 పార్శ్వాలు కనపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఒకవైపు ఏమో కదా బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి కూడా తీసుకున్నారు కదా. నేనేమంటున్నంటే ఇవాళ భారతదేశంలో రాజ్యాంగ ప్రతికను చేతుల పట్టుకొని రాజ్యాంగ విలువలన్నీ కూడా తూట్టుపడుతుంది భారతీయ జనతా పార్టీ అని మాట్లాడే రాహుల్ గాంధీ, రాజ్యాంగ ప్రతికను చేతుల పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసే రాహుల్ గాంధీ, నీ నాయకత్వంలో పనిచేసే ఈ ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి, ఒక ప్రతిపక్ష పార్టీగా మేము చెప్తా ఉన్నాము. ఒకవేళ అవాస్తవం అయితే ఈ ఫిరాయింపుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం వాళ్ళని ఫిరాయింపుదారులుగా, వాళ్ళని అనర్హత వేటు వేయమని అడుగుతా ఉన్నాం. హిమాచల్ ప్రదేశ్ మీరు ఏలుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏలుతున్నటువంటి ఏదైతే రాష్ట్రం ఉందో, కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ లో 6 శాసనసభ్యులు, నేను చెప్తాను దానికే వస్తా 6 శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే వాళ్ళందరి మీద అనర్హత వేటు వేయడమే కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పింఛన్ కట్ చేసిన రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు. హిమాచల్ ప్రదేశ్ లోనేమో రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం, ఫిరాయింపుదారులని మేము అనర్హత వేటు వేస్తా ఉన్నాం, వాళ్ళ పింఛన్ కూడా కట్ చేసిన శాసనసభలో తీర్మానం చేసి చెప్పి అక్కడ చెప్తారు. ఇక్కడ ఉన్న నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇక్కడ ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తా ఉన్నాడు. అక్కడనేమో పింఛన్ కట్ అవుతా ఉంది, ఇక్కడనేమో పిఎస్సి చైర్మన్ వస్తా ఉంది. అర్థం చేసుకోండి మీరు. ఇక్కడ అక్కడనేమో ఫిరాయింపుదారులనేమో పింఛన్ కట్ చేస్తా ఉన్నారు, శాసనసభ సభ్యత్వాలు రద్దు చేస్తా ఉన్నారు, వాళ్ళు అనర్హత వేటు వేస్తా ఉన్నారు. కానీ ఇక్కడనేమో పిఎస్సి చైర్మన్ ఇస్తా ఉన్నారు, సలహాదారులు ఇస్తా ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామని చెప్పేసి ప్రలోభాలు పెడతా ఉన్నారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.